లాస్ట్ డే నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి ఇది ప్రెస్ మీట్. దీంట్లో నిజాలు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే స్క్రీన్ మీద కూడా వీళ్ళ డిస్ప్లే దట్ 26 అంటే కొండెప్పి సర్కిల్లో ఒక దొంగతనం జరిగింది. ఫస్ట్ కొంత వ్యక్తుల ఇంట్లో దొంగతనం చేసి ఆ రోడ్లో పారిపోవడం జరిగింది. అలాగే 27th నైట్ 28th ఎర్లీ మార్నింగ్లో కూడా ఒక టెంపుల్లో 2 టెంపుల్స్లో దొంగతనాలు జరిగాయి. దాంట్లో అమ్మవారికి స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా హుండీ అన్ని దొంగతనం చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా కనిగిరి డిఎస్పీ గారు ఒక 4 టీములు వేయడం జరిగింది. సో అందులో భాగంగా జరుగుమల్లి అలాగే మర్రిపూడి కొండెప్పి ఎస్ఐలందరినీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళని డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ మర్రిపూడి ఎస్ఐ రమేష్ అండ్ టీంను కూడా జాలపల్లం వైపు ఉన్నటువంటి రోడ్లో ఆ రోజు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా, ప్రభుత్వం పెట్టినటువంటి కానివ్వండి, పోలీసు ప్రజల సహకారంతో పెట్టినట్టు కానివ్వండి, అలాగే ప్రైవేట్ వ్యక్తులు మా రిక్వెస్ట్ మీద కొంతమంది, అలాగే వాళ్ళు పెట్టుకున్నటువంటి సీసీ కెమెరాల ద్వారా కొంతమంది ఈ పెట్టినటువంటి ద్వారా వీడియో రికార్డ్ అయి ఉంటుందనే ఉద్దేశంతో జరుగుమిల్లి ఎస్ఐ అలాగే మర్రిపూడి ఎస్ఐ ఇద్దరు కూడా జాలపాలెం విలేజ్కి వెళ్ళడం జరిగింది. అందులో వెతుక్కుంటూ వెళ్తే ఒక షాప్ దగ్గర, ఒక కిరాణా కొట్టు దగ్గర సీసీ కెమెరా మన వాళ్ళు పోలీసులు అబ్జర్వ్ చేశారు. ఇక్కడ సీసీ కెమెరా దొంగలేమన్నా ఈ దారిలో వెళ్ళుంటే దొరుకుతుంది ఇన్ఫర్మేషన్, ఇది ముఖ్యంగా టెంపుల్కి సంబంధించింది, మత విశ్వాసాలకు సంబంధించింది, దీన్ని ఎటువంటి లేట్ లేకుండా వెంటనే ఈ అక్యూజ్ని పట్టుకోవాలి. అప్పటికే పబ్లిక్లో అక్కడ గుళ్ళో దొంగతనం చేయడం వల్ల వాళ్ళ విశ్వాసాలు దెబ్బతింటాయి, లేట్ అయితే అనేసి ఎస్ఐలు 6 టీంలు వేయడం జరిగింది. అందులో 3 టీంలు ఎస్ఐలు, మిగతా ఏఎస్ఐలు 3 టీంలు. ఈ లోపల ఆ ఎస్ఐ అబ్జర్వ్ చేసి ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ ఉన్నారు అక్కడ, వాళ్ళని అడిగారు ఇలా సీసీ ఫుటేజ్ ఉంది ఇది కావాలి అంటే వాళ్ళు మేము సీసీ ఫుటేజ్ ఇవ్వము, మా అన్న లేడు, మా అన్న ఇక్కడ లేరు, మేము ఇవ్వమని చెప్పారు. ఎందుకు చెప్పారని మళ్ళీ చెప్తాను మీకు. నేను ఇవ్వకుండా వాళ్ళు చాలాసేపు ఆర్గ్యూ చేశారు, మీరు రావడానికి లేదు అది ఇదని. బట్ వాడు గుర్తుపెట్టుకోవాల్సింది, అది ప్రైవేట్ ప్రాపర్టీ అయినా పబ్లిక్ ప్రాపర్టీ అయినా కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ తీసుకునే పోలీసులకు హక్కు ఉంది. వాళ్ళు దాన్ని బలవంతంగా వాళ్ళు అడిగినా కూడా ఇవ్వట్లేదు. సో ఇది ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి టెంపుల్కి సంబంధించిన సెన్సిటివ్ ఇష్యూ. దీంట్లో దోషులు ఎవరు ఇమ్మీడియట్లీ పట్టుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఐ గారు వాళ్ళ ఎవరు ఇంటి ఓనర్ ఉన్నటువంటి కొండలరావుకి ఫోన్ చేయించారు. ఫోన్ చేసి అతనికి రౌడీ షీటర్ అతను ఆల్రెడీ అతని మీద దాదాపు ఇప్పటి వరకు 8 కేసులు ఉన్నాయి. ఇతను రౌడీ షీటర్, ఇతను మారంరెడ్డి కొండలరావు. ఇతను ఫోన్లో మాట్లాడితే అతను ఇవ్వనని సమాధానం చెప్పాడు. ఇంకొక వేరే వాళ్ళు మాట్లాడితే అతను కూడా నేను ఈవినింగ్ రండి ఇస్తాను అని చెప్పారు. పెన్ డ్రైవ్ తెచ్చుకోండి, నేనైతే మర్రిపూడి పోలీసులకి ఎట్టి పరిస్థితులు ఇవ్వను, ఆ ఎస్ఐకి ఇవ్వనని చెప్పి అతని మీద ఒక వ్యక్తిగత కక్షతో అతన్ని ఇవ్వనని చెప్పడంతో ఇంక ఈ విట్నెస్ మిస్ అవుతుంది, వీళ్ళు దీన్ని నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిస్టర్స్ని అడిగితే వాళ్ళ లోపలికి అడుగు పెట్టడానికి లేదు, మేము ఇవ్వము, అవసరమైతే డిస్ట్రాయ్ చేస్తామని చెప్పారు. అరెస్ట్ చేస్తామని చెప్తే ఎస్ఐ గారు లోపలికి వెళ్ళే టైంలో వాళ్ళు 2 లేడీస్ ఎస్ఐని అసలు లోపలికి అడుగు పెట్టకుండా మాకు కావాల్సింది, మా సబ్ ఇన్స్పెక్టర్ కావాల్సింది ఒక ఇన్ఫర్మేషన్, పబ్లిక్ ఉపయోగపడేది తప్ప దాంట్లో ఎటువంటి వేరే వ్యక్తిగతమైనటువంటి వర్క్ కానీ ఏమీ లేదు. ఒక దొంగలు పట్టుకోవాలి, అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, అది ప్రైవేట్దా గవర్నమెంట్ అనేది కాదు, ఉంది ఇన్ఫర్మేషన్, ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో పోలీసులు ఎక్కడైనా ప్రవేశించవచ్చు. అదే నిషిద్ధ ప్రాంతం కాదు, అలాగే వాళ్ళ అది వ్యక్తిగత ఇల్లు కూడా కాదు, వాళ్ళ బెడ్రూమ్లో కానీ ఎక్కడా వెళ్ళలేదు, అది షాప్. అది ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.